వేదిక మీద ఉన్న సహచార మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, అదే రకంగా సహచార శాసనసభ్యులు మిత్రులు రామ్మోహన్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి హాజరైన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా ఈరోజు అనేక అంశాల మీద చర్చించి నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల నుంచి ఏదైతే ఎస్సీ కులాల వర్గీకరణ విషయాలలో అనేక మంది పోరాటాల ఫలితాలు కానివ్వండి, గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తీర్పు ఇచ్చిన కొన్ని గంటల్లోనే అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని మా ప్రభుత్వం, మన ఇందిరమ్మ ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పిన మాట ప్రకారం జస్టిస్ అఖ్తర్ గారు, షమీం అఖ్తర్ గారిని ఏకసభ్య కమిటీగా నిర్ణయించి వారికి పూర్తి బాధ్యతలు అప్పగించి గౌరవ సహచర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో దామోదర్ రాజనరసింహ గారు, అదే రకంగా పొన్నం ప్రభాకర్ గారు, వీరందరితో ఒక సబ్ కమిటీని వేసి ఆ షమీర్ గారు ఏదైతే మార్చి 2వ తారీఖు నాడు పూర్తి వివరాలతో ఆ నివేదిక ఇవ్వటం జరిగింది. ఫిబ్రవరి 3వ తేదీన కమిషన్ ఇచ్చిన మొదటి విడత చేసిన సిఫార్సులు ఎలాంటి మార్పులు లేకుండా అసెంబ్లీ సాక్షిగా ఆ సిఫార్సుల్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం దాని మీద చర్చించడం జరిగింది. తదుపరి వివిధ వర్గాల నుంచి సుమారు 71 విజ్ఞప్తులు 2వ విడత మరొక్కసారి పునఃపరిశీలన చేయాలి అని సూచనలు రావటం జరిగింది వివిధ వర్గాల నుంచి. ఆ వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలన్నిటినీ కమిషన్కి ఇచ్చి మళ్ళీ కమిషను వాటి మీద రిపోర్ట్ ఇవ్వమని ప్రభుత్వం కమిషన్ అడగటం జరిగింది. ప్రధానంగా ఏ రకమైన న్యాయపరమైన చిక్కులు ఏవి రాకుండా ఉండే విధంగా భవిష్యత్తులో ఏదో మొక్కుబడిగా ఏదైతే ఈరోజు చట్టం చేయాలి అని నిర్ణయం తీసుకుంటున్నామో ఆ చట్టం ఏ రకమైన ఇబ్బంది భవిష్యత్తులో రావద్దు అనే విధంగా ఆ విధంగా తయారు చేయాలని సూచించటం, దాని ప్రకారం దానిని తిరిగి సబ్మిట్ చేయటం కూడా జరిగింది. ఈ రాబోయే అసెంబ్లీలో చట్టం రూపంలో దీన్ని అసెంబ్లీలో ప్రభుత్వం తీసుకురావాలని ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదే రకంగా సహచర మంత్రివర్యులు బీసీ కులగణనకు సంబంధించిన అంశాన్ని, రిజర్వేషన్కి సంబంధించిన అంశాన్ని నేను మాట్లాడిన తర్వాత సహచర మంత్రివర్యులు బీసీ కులగణనకు సంబంధించిన అంశాన్ని గురించి పూర్తిగా మీతో వివరించడం జరుగుద్ది. అదే రకంగా ఏదైతే ఇన్నర్ రింగ్ ఓఆర్ఆర్తో పాటు అర్బన్ కోర్ ఏరియా ఏదైతే ఉందో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 3 సెక్టర్లుగా బైఫర్కేషన్ చేయటం జరిగింది. అందుట్లో ఓఆర్ఆర్కి
ఇన్నర్ సైడ్ ఉన్నది మొత్తం కూడా కోర్ తెలంగాణగా, ఇన్నర్ సైడ్ ఓఆర్ఆర్ నుంచి త్రిపుల్ ఆర్కి బయట బఫర్ కింద ఒక 2 కిలోమీటర్స్ వరకు ఉన్నదాన్ని తెలంగాణ అర్బన్ ప్రాంతంగా, అదే రకంగా మిగిలిన తెలంగాణని మొత్తాన్ని అంటే కార్పొరేషన్లో మున్సిపాలిటీలు వదిలేసి మిగిలిన తెలంగాణ అంతాని రూరల్ తెలంగాణగా గతంలో అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదే పద్ధతిలో ఓఆర్ఆర్ బయట నుంచి త్రిపుల్ ఆర్కి బఫర్గా బయట 2 కిలోమీటర్స్ వరకు దీన్ని ఫ్యూచర్ సిటీ ఇక ఈరోజు క్యాబినెట్లో పూర్తిగా చర్చించి ఈ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో దీంట్లో 7 మండలాలు 7 మండలాల్లోని 56 గ్రామాలతో ఎఫ్సిడిఏగా ఈ ప్రాంతాన్ని ఈరోజు క్యాబినెట్లో నిర్ణయించడం జరిగింది. దీనివల్ల నాగార్జున సాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్యలో ఉన్న దాదాపు సుమారు 30,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలన్నది ప్రధానంగా ఈరోజు ఈ క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందాక ఏవైతే గ్రామాలు చెప్పానో ఈ 56 గ్రామాలతో పాటు 36 గ్రామాలు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న వాటిని 36 గ్రామాలు గతంలో హెచ్ఎండిఏలో పరిధిలో ఉన్న వాటిని తొలగించి ఇందాక చెప్పిన విధంగా ఎఫ్సిడిఏకు ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది ఈనాడు ఈ క్యాబినెట్లో. ఈ ఫ్యూచర్ సిటీ కోసం సుమారు 90 పోస్టులని ఈరోజు క్యాబినెట్లో ఆమోదించడం జరిగింది. అదే రకంగా ఈ హెచ్ఎండిఏ పరిధిని రీజనల్ రింగ్ రోడ్డుకి ఇందాక చెప్పినట్లు బఫర్ జోన్గా 2 కిలోమీటర్స్ వరకు దాన్ని కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. ఈ మొత్తం ఈ 2 కిలోమీటర్స్ బఫర్ జోన్ కూడా కలుపుకుంటే 11 జిల్లాలలో 104 మండలాలలో సుమారు 1355 గ్రామాలతో ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధి ఇంక్రీజ్ కాబడింది. 11 జిల్లాల్లో 104 మండలాల్లో 1355 గ్రామాలు ఇప్పుడు మనం అనుకునే హెచ్ఎండిఏ పరిధిలోకి రాబోతుంది. ఈ విస్తీర్ణంలో కొత్తగా 332 రెవెన్యూ గ్రామాలు, ఇందాక ఈ గ్రామ పంచాయతీలు, ఇవి 332 రెవెన్యూ గ్రామాలు ఈ కొత్త హెచ్ఎండిలో పరిధిలోకి రాబోతున్నాయి. అదే రకంగా ప్రధానమైనది ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో 1 కోటి మహిళల్ని కోటీశ్వరులను చేయాలి అనే చిత్తశుద్ధితో ఇందిరా మహిళా శక్తి మిషన్ కింద 2025 పాలసీని మహిళల కోసం క్యాబినెట్లో ఆమోదించడం జరిగింది. ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళలకి ఏ రకమైన భద్రత కల్పించి వారి అభివృద్ధిలో వారు ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందటం కోసం ఏ రకమైన సహకారాలు ఇచ్చిందో అదే పద్ధతిలో మళ్ళీ ఇందిరమ్మ రాజ్యంలో ఈ 2025 సంబంధించి ఈ కొత్త పాలసీని కూడా ఇంతకుముందు అడాప్ట్ చేయడం జరిగింది. గతంలో గ్రామీణ ప్రాంతంలో ఉండే వాటిని సెర్ఫ్ల కింద, అదే రకంగా పట్టణ ప్రాంతంలో ఉండే ఈ మహిళా సంఘాలని మెప్మా ఆధ్వర్యంలో 2 సెక్టార్లో బైఫర్కేషన్ అయి ఉండేవి. ఈరోజు కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇకపై రాష్ట్రంలో ఉండే అన్ని మహిళా సంఘాలు ఒకే అంబరిల్లా కింద, ఒకే గొడుగు కింద ఉండాలని
కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం, ఇందిరా మహిళా శక్తి సంఘాల్లో గతంలో 60 సంవత్సరాలకే రిటైర్మెంట్ ఉండేది. దాన్ని 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు అనేక గ్రామాల్లో అనేక పట్టణాల్లో ఇబ్బంది పడుతున్నది గమనించి ఈ ప్రభుత్వం 65 సంవత్సరాలకి దాన్ని పొడిగించడం జరిగింది. 60 సంవత్సరాలు ఇంతకుముందు నెంబర్లుగా ఉండే దాన్ని ఈ ప్రభుత్వం ఈరోజు కేబినెట్ లో 65 సంవత్సరాలకి పెంచడం జరిగింది. అదే రకంగా గతంలో 18 ఏళ్లు వయసు వచ్చిన తర్వాతనే సభ్యులుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు దాన్ని 15 ఏళ్లకి కుదించడం జరిగింది. అంటే 15 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు ఈ మహిళా సంఘంలో నా ఆడబిడ్డలు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో అది పట్టణాలలో కానీ గ్రామాలలో కానీ సభ్యులుగా ఉండవచ్చు అనేది ఈనాడు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే రకంగా తిరుపతిలో ఏదైతే టీటీటీ బోర్డు ఉంటుందో అదే పద్ధతిలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం బోర్డును కూడా ఏర్పాటు చేయాలని ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో అందరికీ వీలుగా తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ 1987ని సవరించడం కూడా జరిగింది ఈరోజు కేబినెట్ లో. ముఖ్యంగా మనం టూరిజం అంటే మనకి తెలియంది కాదు. గడిచిన 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో టూరిజం ఎంత నిర్లక్ష్యానికి గురైందో మనకి తెలియంది కాదు. మన రాష్ట్రంలో అనేక టూరిస్ట్ ప్లేసులు ఉన్నా నా మీడియా మిత్రులే కాదు, తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది మన దగ్గర ఉన్న టూరిస్ట్ ప్లేసుల్ని డెవలప్ చేసుకొని కారణంగా ఒక పాలసీ అంటూ లేని కారణంగా ఇంటి ముందున్న ఈ టూరిస్ట్ ప్లేస్ను వదిలి ఎక్కడికో దూర ప్రాంతాలకు మనం పోతుంటాం. అలా కాకుండా ఈ ప్రభుత్వానికి తెలంగాణకి కూడా ఒక టూరిస్ట్ పాలసీ ఉండాలి అని కేబినెట్ లో చాలా వివరంగా విపులంగా 2025 నుంచి 2030 వరకు టూరిస్ట్ పాలసీని ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 27 స్పెషల్ టూరిస్ట్ ఏరియాలని పర్యాటక కేంద్రాలుగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని కూడా కేబినెట్ ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే 5 సంవత్సరాలలో ఈ టూరిస్టు పాలసీ వలన 15,000 కోట్ల రూపాయలకు తగ్గకుండా పెట్టుబడులు వచ్చే విధంగా ఆ దిశలో అనేక నిర్ణయాలు ఈరోజు కేబినెట్ లో ఈ కొత్త టూరిస్ట్ పాలసీని గురించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాదు మే నెలలో జరిగే మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాదుకి ఏర్పాటు చేయాలని, దానికి ప్రపంచ వ్యాప్తంగా వచ్చే సుమారు 140 దేశాల నుంచి వచ్చే అతిథులకి ఎక్కడా లోటు జరగకుండా ఉండే విధంగా మహా అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నా శాఖకు సంబంధించి మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే రెవెన్యూ గ్రామాలకి 10,954 రెవెన్యూ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ రెవెన్యూ గ్రామాలకి నాదులు అనేవాళ్ళు ఎవరూ లేని కారణంగా గడిచిన 10 సంవత్సరాలలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మనకు తెలియంది కాదు. అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులు నేను చెప్పాం. అన్న మాట ప్రకారం ఈ 10,954 రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారుల్ని నియమించాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఏదైతే గతంలో విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థని పూర్తిగా ఆనాటి ప్రభుత్వం డిమాలిష్ చేసిందో
దాంట్లో యోగ్యులైన వారందరినీ దీంట్లో తీసుకోవాలని కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే రకంగా గంధమల్ల రిజర్వాయర్ కెపాసిటీని అక్కడ R&R కి అంటే అనేక గ్రామాలు మునుగుతున్న కారణంగా దాన్ని 4.28 టీఎంసీల నుంచి 1.41 టీఎంసీకి రెడ్యూస్ చేయాలని దాన్ని కేబినెట్ ఆమోదించడం జరిగింది. అదే రకంగా పెద్ద గోల్కొండ సమీపంలో ఈఎస్ఐ హాస్పిటల్కి అంటే ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించడం కోసం 5 ఎకరాల 15 గుంటలను కూడా కేంద్ర ప్రభుత్వం ఈఎస్ఐ హాస్పిటల్ కోసం క్లియర్ చేయడం జరిగింది ఈ రోజు కేబినెట్ లో. అదే రకంగా 2024 పారా ఒలింపిక్స్ కంశ విజేత పతాక విజేత దీప్తి జివాంజీకి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదించడం జరిగింది. కొత్త రెవెన్యూ డివిజన్లు కొత్త మండలాలు గత ప్రభుత్వంలో మొక్కుబడిగా పేపర్ వరకు ఏదైతే ఇచ్చి వదిలేశారో ఆ ఇచ్చిన మండలాలకి డివిజన్లకి ఈ ప్రభుత్వం 361 పోస్టులని శాంక్షన్ చేయడం జరిగింది. అదే రకంగా అనేక రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లకి సుమారు 330 పోస్టులని కూడా ఫైనల్ చేయాలని కేబినెట్ ఆమోదించడం జరిగింది. వీటన్నిటితో పాటు ప్రధానమైంది ఈనాటి కేంద్ర ప్రభుత్వం యొక్క దురాలోచన ఏదైతే ఉందో పునర్విభజన చేసేటప్పుడు ఈ పునర్విభజనకి సంబంధించిన దాంట్లో నార్త్ సౌత్ అనే కాన్సెప్ట్ వారి మైండ్లో పెట్టుకొని సౌత్కి ఏదైతే నష్టము చేయాలని దురుద్దేశంతో ఈ పునర్విభజన పార్లమెంట్లు సీట్లని చేసే దాంట్లో భాగంగా సౌత్ లో ఇండైరెక్ట్ గా వారి మనసులో ఏదైతే స్పష్టంగా కనిపిస్తుందో ఆ ఇండైరెక్ట్ గా వారి మనసులో స్పష్టంగా కనిపించేది డెఫినెట్ గా డిబేట్ చేయాలని దాన్ని కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి ఏదైతే పెంచే సిస్టమ్ ఏదైతే ఉందో సీట్లు ఆ సిస్టాన్ని పర్ఫెక్ట్ గా నార్త్ కి ఒక్కకెళ్లే అడ్వాంటేజ్ జరగకుండా ఉండే విధంగా సౌత్ కూడా ఎక్కడ నష్టం జరగకుండా ఉండే విధంగా ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ అఖిలపక్ష సమావేశాలలో ఏ రకమైన భేషజాలు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు అదే రకంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు జానారెడ్డి గారి సమక్షంలో అఖిలపక్ష సమావేశం జరిపి తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలు సౌత్ ఇండియాకి ఈనాటి ఉన్న కేంద్ర ప్రభుత్వం ఎలా నష్టం చేయాలని చూస్తుందో దాన్ని ఈ అఖిలపక్ష సమావేశంలో వివరంగా డిస్కస్ చేసి ఈ రాష్ట్ర పక్షాన అఖిలపక్షం అందరూ కలిసి దీన్ని ఒక క్లారిటీతో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి నష్టము జరగకుండా ఉండే విధంగా ఈ పునర్విభజనల వల్ల నార్త్ ఇండియాలో ఏ రకంగా సీట్లు పెరుగుతాయో అదే ప్రోరేటాలో సౌత్ ఇండియాలో కూడా సీట్లు పెరిగే విధంగా ఉండే విధంగా అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం చేసుకోవడానికి డిబేట్ చేయడానికి పెద్దలు వీరిద్దరిని లీడింగ్ లో
ఈ సమావేశం జరపాలని కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవటం జరిగింది. కాబట్టి ఇప్పుడు సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జరిపిన కుల సర్వే, దాని తర్వాత బలహీన వర్గాలకు సంబంధించిన మేధావులు సంఘాల ద్వారా మిస్ అయిన వారికి సంబంధించి మరొకసారి అవకాశం ఇవ్వమని అడిగిన దాని దృష్ట్యా 3 పద్ధతుల్లో అవకాశం ఇచ్చి తేదీ ముగిసిన తర్వాత ఈరోజు మళ్ళీ క్యాబినెట్లో ఇందుకు సంబంధించిన అంశం మీద చర్చ చేసి రాబోయే శాసనసభ సమావేశాల్లో బీసీల రిజర్వేషన్కు సంబంధించి 42% పెంచే ముసాయిదా చట్టాన్ని ఈరోజు బిల్లును క్యాబినెట్ ఆమోదించింది. ఈ సందర్భంలో స్థానిక సంస్థలకు 42%తో పాటుగా విద్యా సంస్థలు ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా 42% ఇవ్వాలనేటువంటి 2 వేర్వేరు తీర్మానాలను ప్రవేశపెట్టడంతో పాటుగా గతంలో 2017లో గత శాసనసభలో 37% చేసిన తీర్మానాన్ని తిరిగి వాపస్, ఎందుకంటే ఒక బిల్ వాపస్ అక్కడ ఉండగా చేయడానికి వీల్లేదు కాబట్టి ఆ బిల్ వాపస్ తీసుకున్న దానికి సంబంధించి కూడా ఆ రిజర్వేషన్ పాత బిల్లును వెనక్కి తీసుకోవాలనేటువంటి నిర్ణయాన్ని కూడా ఈరోజు క్యాబినెట్ తీసుకుంది. దీనివల్ల బలహీన వర్గాలకు సంబంధించి ప్రభుత్వం చెప్పిన విధంగా కమిట్మెంట్గా ముందుకు పోయేటువంటి మార్గాన్ని ఈరోజు క్యాబినెట్ తిరిగి ఆమోదించడం ద్వారా గతంలో 4వ తారీఖు ఫిబ్రవరి 2024 నాడు ఆమోదించి 4వ తారీఖు ఫిబ్రవరి 2025 నాడు ఏ విధంగానైతే అసెంబ్లీలో నివేదిక పెట్టినామో నిర్ణయం నుంచి నివేదిక దాకా ఇది తిరిగి ఈ శాసనసభ లోపల ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చి తద్వారా 31C కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక ప్రొవిజన్స్ ప్రకారంగా ఇది అమలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది. ఇందుకు సంబంధించి అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకా అది నిర్ణయించలేదు, తొందరలో డేట్ మీకు తెలియజేస్తాం. మొదట విడత తెలంగాణ రాష్ట్రం హెడ్ క్వార్టర్ అయిన హైదరాబాద్లోనే ఈ రాష్ట్రానికి సంబంధించిన అఖిలపక్ష సమావేశం జరపడం జరుగుతుంది. తర్వాత నిర్ణయాలు తర్వాత తీసుకోవడం జరుగుతుంది.